2 రోజుల క్రితం ఇజ్రాయెల్ సడన్గా సిరియా పైన అటాక్ చేసింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ గాజాలో హమాస్తో, లెబనాన్లో హిజ్బుల్లాతో, సీజ్ ఫైర్కి ముందు ఏకంగా ఇరాన్తోనే కాన్ఫ్లిక్ట్లో ఉంది. పిక్చర్లో ఎక్కడా కూడా సిరియా లేదు. అందులోనూ దశాబ్దాల నుండి ఇజ్రాయెల్కి పంటి కింద రాయిలా ఉన్న బషర్ అల్ అసద్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు లేదు. బషర్ అల్ అసద్కి అటు రష్యాతో ఇటు ఇరాన్తో బలమైన సంబంధాలు ఉండేవి. బషర్ అల్ అసద్ సపోర్టుతోనే ఇరాన్ లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా పందులకి వెపన్స్ సిరియా గుండా పంపించేది. ఇప్పుడు బషర్ అల్ అసద్ని గద్దె దింపి అల్ షరా అధికారంలోకి వచ్చాడు. 2024 డిసెంబర్లో బషర్ అల్ అసద్ని గద్దె దింపి అహ్మద్ అల్ షరా నేతృత్వంలో సిరియాలో కొత్త గవర్నమెంట్ ఏర్పడింది. అహ్మద్ అల్ షరా ఒక రెబల్ లీడర్. అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతడు ఒక కరుడు కట్టిన టెర్రరిస్ట్. అఫ్కోర్స్ అమెరికా సమయాన్ని బట్టి తన ప్లేట్ ఫిరాయిస్తుందనుకోండి. ఇప్పుడు అదే ట్రంప్ ఈ అల్ షరాతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడు. అల్ షరా అమెరికాకి గెస్ట్గా వెళ్ళాడు. ట్రంప్ అల్ షరాకి ఒక పర్ఫ్యూమ్ బాటిల్ గిఫ్ట్గా ఇచ్చాడు. అంతేకాదు, నీకెంతమంది భార్యలుంటే అన్ని పర్ఫ్యూమ్ బాటిల్ ఇస్తా అని జోక్ కూడా చేశాడు. అల్ షరా నాకొక్కరే భార్య అనగానే ఒక్క పర్ఫ్యూమ్ బాటిల్ చేతిలో పెట్టాడు. ట్రంప్ రీసెంట్ టర్కీ పర్యటనలో కూడా అల్ షరాని పొగడ్తలతో ముంచెత్తాడు. సిరియాలో అల్ షరా గవర్నమెంట్ ఏర్పడడానికి ఎర్డోగాన్ ఎంతగానో సహాయం చేశాడని ఎర్డోగాన్ పైన కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. ఎర్డోగాన్ అద్భుతమైన పని చేస్తున్నాడని ఆకాశానికి ఎత్తాడు. అందుకు నజరానగా త్వరలో F-35లను కూడా ఇవ్వనున్నానని ప్రామిస్ చేశాడు. ఇలాంటి సమయంలో అమెరికా క్లోజ్ అలాయిగా ఉన్నటువంటి సిరియా పైన ఇజ్రాయెల్ అటాక్ చేసింది. నిజానికి ఇది సిరియా పైన అటాక్ కాదు. నన్ను అడిగితే ఏకంగా ట్రంప్ పైన అటాక్ అని చెప్తాను. అసలే మిడిల్ ఈస్ట్ చాలా సున్నితంగా ఉన్న ఈ సమయంలో ఇజ్రాయెల్ ఇంత హార్ష్ స్టెప్ ఎందుకు తీసుకుంది? సిరియన్ బేస్ పైన ఎందుకు ఎయిర్ స్ట్రైక్ జరిపింది? అక్కడిక్కడి మాటలు కాదు, డైరెక్ట్గా నెతన్యాహు మాటల్లో విందాం. ఈ వీడియోలో ఈ ఇష్యూ పైన పూర్తి క్లారిటీ ఇచ్చే బాధ్యత నాది. ముందుగా మన డీల్ ప్రకారం వీడియోను లైక్ చేయండి. ఇక్కడ హెడ్డింగ్ చదవచ్చు, డోంట్ నెతన్యాహు సేస్ హీ వాంట్ టర్కీ బిఫోర్ ఇజ్రాయెల్ స్ట్రక్ సిరియన్ బేస్. మీరు తప్పు చేస్తున్నారు అని నెతన్యాహు వార్నింగ్ ఇచ్చాడు. ఎవరికి వార్నింగ్ ఇచ్చాడు? టర్కీకి వార్నింగ్ ఇచ్చాడు. ఎప్పుడు వార్నింగ్ ఇచ్చాడు? సిరియన్ బేస్ పైన అటాక్కి ముందు వార్నింగ్ ఇచ్చాడు. అదేంటి, అటాక్ చేసింది సిరియన్ బేస్ పైన అయితే టర్కీకి ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు అనే డౌట్ మీకు రావచ్చు. ఇక్కడ చదవండి, స్పీకింగ్ ఇన్ ఎ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఎ డే ఆఫ్టర్ ఇజ్రాయెల్ స్ట్రక్ ఎ మిలిటరీ ఎయిర్ బేస్. సిరియాలో మిలిటరీ ఎయిర్ బేస్ పైన అటాక్ చేసిన ఒక్కరోజు తర్వాత నెతన్యాహు ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. నెతన్యాహు సెడ్ దట్ ఇజ్రాయెల్ విల్ నాట్ టాలరేట్ ఎ టర్కిష్ మిలిటరీ బిల్డప్. నెతన్యాహు క్లియర్గా సిరియాకి చెప్పాడు, సిరియా భూభాగంలో ఎట్టి పరిస్థితుల్లోనూ టర్కిష్ మిలిటరీ అడుగు పెడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చాడు. బికాజ్ ఇట్ థ్రెటనస్. ఒకవేళ సిరియాలో గనక టర్కీ బలగాలు అడుగు పెడితే అది సౌత్లో ఉన్నటువంటి ఇజ్రాయెల్ సెక్యూరిటీకి ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టే మేము సిరియాని వార్నింగ్ చేశాం, ఎన్నటికీ అలా జరగనివ్వమని నెతన్యాహు తన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఫ్రెండ్స్, ఇక్కడ నేను విశ్లేషణలు లేదంటే అక్కడిక్కడి మాటలు చెప్పట్లేదు. డైరెక్ట్గా నెతన్యాహు ఏమన్నాడో చెప్తున్నాను. వార్నింగ్ టర్కీ అగేన్స్ట్ సచ్ మిలిటరీ యాక్టివిటీ. సిరియాలో ఈ టక్కరి టర్కీ ఏం చేస్తుందో, ఎలాంటి మిలిటరీ గతివిధులు చేస్తుందో అన్నీ మాకు తెలుసు. అందుకే టర్కీకి మేము వార్నింగ్ ఇచ్చాం. నెతన్యాహు సింప్లీ సెడ్ డోంట్, చెయ్యకండి. ఇంకా నెతన్యాహు ఏమన్నాడు? ద మెసేజ్ వాజ్ కన్వేడ్ బట్ అపరెంట్లీ దే డిడ్ంట్ హియర్ ఇట్. సిరియాకి మేము ముందే వార్న్ చేశాం, టక్కరి టర్కీ మిలిటరీ అధికారులు మీ భూభాగానికి వస్తున్నారు, వాళ్ళను నువ్వు ప్రోత్సహిస్తున్నావు, జాగ్రత్త అని సిరియాకి వార్నింగ్ ఇచ్చింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని టర్కీని దూరం పెట్టని మేము హితవు పలికాం. కానీ సిరియా ఏం చేసింది? ఇజ్రాయెల్ వార్నింగ్ని లైట్ తీసుకుంది. ఇజ్రాయెల్ ఏదైనా చెబితే చేసి చూపెడుతుంది. ఇజ్రాయెల్ హిస్టరీ కనుక చూస్తే మనకి ఇదే అర్థమవుతుంది. కానీ బషర్ అల్ అసద్ని గద్దె దింపిన ఉత్సాహంలో, అది కాకుండా నా వెనక ఎర్డోగాన్ మరియు ట్రంప్లు ఉన్నారనే మదంతో అల్ షరా కొంచెం ఎక్కువగానే గాల్లో ఉన్నాడు. అందుకే ఇజ్రాయెల్ మాటల్ని సీరియస్గా తీసుకోకుండా పిచ్చ లైట్గా తీసుకున్నాడు. ఏమైంది? సిరియన్ బేసెస్ పైన ఇజ్రాయెల్ అటాక్ చేసి చూపించింది. ఇండైరెక్ట్గా చెప్పింది, నీ ఎర్డోగాన్కి చెప్పుకుంటావో, నీ ట్రంప్కి చెప్పుకుంటావో, ఎవరికి చెప్పుకుంటావో దిక్కున్న చోట చెప్పుకో. దాని అర్థం అదేనండి. క్లియర్గా తెలుసు అల్ షరా వెనకాల ఎవరున్నారో. అయినప్పటికీ ఇజ్రాయెల్ అటాక్ చేసింది అంటే దాని అర్థం అదే. ఇంతకీ అటాక్కి ముందు అసలు ఏం జరిగింది అన్న దానిపైన ఇప్పుడు అసలు స్టోరీ మెల్లిమెల్లిగా బయటపడుతుంది. గత వారం మొసాద్ చీఫ్ రోమన్ గోఫ్మాన్ సిరియన్ ఫారిన్ మినిస్టర్ అసద్ అల్ షైబానీకి ఫోన్ చేశాడు. 2024లో మొసాద్ చీఫ్ అప్పటి బషర్ అల్ అసాద్కి ఫోన్ చేసి వార్న్ చేశారు.
2024 తర్వాత ఇంత హై లెవెల్ ఫోన్ కన్వర్జేషన్ జరగడం ఇదే ఫస్ట్ టైం. గత 2 ఏళ్లలో మొదటిసారి మొసాద్ చీఫ్ సిరియాకి ఫోన్ చేశాడు. మొసాద్ చీఫ్ ఫోన్ కలిపాడు అంటే మ్యాటర్ సీరియస్ అని అర్థం. మొసాద్ చీఫ్ వార్న్ చేసి చెప్పాడు సిరియన్ ఫారెన్ మినిస్టర్కి, టర్కిష్ మిలిటరీ మీ భూభాగానికి వస్తున్నారు, టర్కిష్ మిలిటరీని డిప్లాయ్ చేసుకోవాలని మీరు ఆలోచిస్తున్నారు, ఈ ఆలోచనకి ఇక్కడే ఫుల్ స్టాప్ పెట్టండి, మీరు ఏం చేస్తున్నారో ప్రతి ఒక్కటి మాకు తెలుసు, ఇంకాస్త ముందుకెళ్లారా మేము యాక్షన్లోకి వస్తాం, జాగ్రత్త అని మొసాద్ చీఫ్ చిలక్కి చెప్పినట్టు చెప్పాడు. ఈ ఫోన్ కన్వర్జేషన్ ఏ డేట్ రోజు జరిగింది? ఆగస్టు 14 రోజు జరిగింది. ఇదిగోండి ఇక్కడ చూడండి, సిరియాలోని నార్త్ వెస్ట్లో ఉన్నటువంటి ఇడ్లిబ్ ప్రావిన్స్లో అబు అల్ దుహర్ అనే ఎయిర్ బేస్ ఉంది. ఈ ఎయిర్ బేస్ టర్కీ నుంచి జస్ట్ 70 కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంటుంది. ఆగస్టు 17 రోజు టర్కీ నుంచి కొంతమంది మిలిటరీ అధికారులు ఈ ఎయిర్ బేస్కి వస్తారు. ఇక్కడ సిరియన్ మిలిటరీ అధికారులు, టర్కీ మిలిటరీ అధికారుల మధ్య ఒక సీక్రెట్ మీటింగ్ జరుగుతుంది. మీటింగ్లో ఏం డిస్కస్ చేశారు? బషర్ అల్ అసద్ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత సిరియా ఈ ఎయిర్ బేస్ని వాడట్లేదు, ఎందుకంటే ఈ ఎయిర్ బేస్ అనేది టర్కీకి చాలా దగ్గరలో ఉంది. ఈ అల్ షరాని అధికారంలోకి తెచ్చిందే టర్కీ. ఈ అల్ షరా అనే టెర్రరిస్ట్కి వెపన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక దేశంతో పోరాడేటువంటి సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అల్ షరాకి టర్కీ ట్రైనింగ్ ఇచ్చింది. కాబట్టే అల్ షరా గవర్నమెంట్ ఏర్పాటయ్యాక ఈ ఎయిర్ బేస్ ఇప్పటికీ కూడా ఖాళీగా ఉంది. ఇప్పుడు టర్కీ ఏమంటుందంటే ఆ ఎయిర్ బేస్ ఎలాగో ఖాళీగా ఉంది, మాకు ఆ ఎయిర్ బేస్ని ఇవ్వండి అని టర్కీ అడిగింది. దానికి అల్ షరా ఒప్పుకున్నాడు. ఇద్దరి మధ్య మీటింగ్ జరిగింది. దీనికి ఒక వారం రోజుల ముందే మొసాద్ సిరియాకి వార్నింగ్ ఇచ్చాడు, అయినప్పటికీ కూడా వినలేదు. మీటింగ్ జరిగింది. అలాంటప్పుడు ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? ఈ మీటింగ్ జరిగిన 12 గంటల్లోనే మీటింగ్ అలా జరిగి వాళ్ళు వాళ్ళ వాహనాల్లో వెళ్ళిపోయారు అంతే. ఆ ఎయిర్ బేస్ మీద 8 ఎయిర్ స్ట్రైక్ జరిపింది ఇజ్రాయెల్. అంటే ఇజ్రాయెల్కి ఆ ఎయిర్ బేస్లో ఏం జరుగుతుంది, మీటింగ్లో ఏం మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కటి కూడా తెలుసు. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది మొసాద్ స్పై ఏజెన్సీ. అది కాకుండా ఇజ్రాయెల్కి ఏ స్థాయిలో దాడి చేయాలి, ఎంతవరకు దాడి చేయాలి, ప్రతి ఒక్కటి క్యాలిక్యులేటెడ్గా స్టెప్స్ వేస్తుంది. ఎంత జాగ్రత్తగా దాడులు చేసిందంటే ఈ అటాక్లో సిరియాకి చెందిన ఒక్కరు కూడా మరణించలేదు. ఈ అటాక్ గోల్ ఏంటి? సిరియాకి వార్నింగ్ ఇవ్వడం, అంతే తప్ప వార్ని ఎస్కలేట్ చేయడం కాదు. ఎట్ ద సేమ్ టైం టర్కీకి కూడా వార్నింగ్ ఇచ్చింది. మీ మిలిటరీ అధికారులు మిలిటరీ వాహనాల్లో దర్జాగా వచ్చి ఆఫీసుల్లో కూర్చున్నారు. ఈరోజు మీరు వెళ్ళిన తర్వాత ఏదైతే బాంబు పడిందో రేపు మీరు ఉండగానే పడవచ్చు. కాబట్టి బీ కేర్ఫుల్ మై ఫ్రెండ్స్, సారీ ఎనిమీస్. ఈ ఇన్సిడెంట్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో సిరియా మరియు టర్కీలో ఉన్నటువంటి రాయబారి, ఇద్దరికి ఒక్కడే రాయబారి, యుఎస్ అంబాసిడర్ టామ్ బరాక్ దీనిపైన తీవ్రంగా ప్రతిస్పందించాడు. ఇజ్రాయెల్ అన్నెసెసరీగా ఎస్కలేషన్ చేస్తుందని నెతన్యాహు పైన ఆరోపించాడు. అంటే క్లియర్గా టర్కీ సిరియాల వైపు అమెరికా స్టాండ్ తీసుకుంటోంది. దీనికి నెతన్యాహు ఆఫీస్ నుంచి కూడా ఆన్సర్ వచ్చింది. ఇలా టర్కీ సిరియాలోకి ఎంటర్ అవ్వబోతుందని మేము ముందే అమెరికన్ ఇంటెలిజెన్స్తో షేర్ చేసుకున్నాం ఇన్ఫర్మేషన్. అయినప్పటికీ కూడా సిరియా వినకుండా ముందుకెళ్ళింది కాబట్టే మేము అటాక్ చేయాల్సి వచ్చిందని నెతన్యాహు ఆఫీస్ దాడి జరిగిన వెంటనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంది. మరి దీనికి యుఎస్ అంబాసిడర్ బరాక్ ఏమని సమాధానం చెప్తాడు? వారిని ఎస్కలేట్ చేస్తుంది ఇజ్రాయిలా, లేదంటే తనది కాని భూభాగంలోకి జోక్యం చేసుకొని మరియు మిలిటరీని దింపుతున్న టర్కీయా? ఒక్కసారి బరాక్ ఆలోచించాలి. ఇక ఈ జిత్తులమారి దేశాలు అబద్ధాలు ఎంత ఈజీగా ఆడతాయో చెప్తాను. పాకిస్తాన్, టర్కీ ఈ రెండింటికి కూడా అబద్ధాలు ఆడడంలో కాంపిటీషన్ పెడితే ఏ దేశం గెలుస్తుందో ఆ దేవుడికే తెలియాలి. అంత పర్ఫెక్ట్గా అబద్ధాలు ఆడతారు వీళ్ళు. ఇక్కడ మీరు హెడ్డింగ్ చదవచ్చు, అంకారా రిజెక్ట్స్ ఇజ్రాయలీ అలిగేషన్స్ ఆన్ ఎయిర్ బేస్ బట్ సిరియన్ అఫీషియల్స్ కన్ఫర్మ్ టర్కిష్ విజిట్. దాడి జరిగిన వెంటనే టర్కీని కొంతమంది విలేకరులు అడిగారు, మీరు మిలిటరీ అధికారులని ఆ ఎయిర్ బేస్కి పంపించారట, అందుకనే ఇజ్రాయెల్ దాడి చేసింది, ఇందులో నిజమేంటి అంటే మా మిలిటరీ అధికారుల, మేమేం వెళ్ళలేదు అక్కడికి అని టర్కీ పచ్చి అబద్ధం ఆడింది. ఇజ్రాయెల్ అబద్ధం ఆడుతుంది, దాడుల్ని సమర్థించుకోవడానికి ఇలా దొంగ నాటకాలు ఆడుతుందని టర్కీ సమాధానం ఇచ్చింది. సీన్ కట్ చేస్తే టర్కీ స్టేట్మెంట్ ఇచ్చిన కొద్ది గంటలకే సిరియన్ అఫీషియల్స్ మీడియాకి అసలు విషయం బట్టబయలు చేశారు. కావాలంటే ఇక్కడ మీరు చదవచ్చు. బట్ సిరియన్ అఫీషియల్స్ అడ్మిటెడ్ వెనస్డే దట్ టర్కిష్ అఫీషియల్స్ హ్యాడ్ విజిటెడ్ ద బేస్ ఎ డే బిఫోర్ ద ఇజ్రాయలీ స్ట్రైక్స్. ఇజ్రాయెల్ స్ట్రైక్ చేయడానికి ఒక్కరోజు ముందు టర్కిష్ అఫీషియల్స్ ఆ బేస్కి వచ్చారు అని సిరియన్ అఫీషియల్స్ అఫీషియల్గా మీడియా ముందు ఒప్పుకున్నారు. చూసారా టర్కీ అబద్ధాన్ని తన అలాయ్ దేశమే ఎలా బయటపెట్టిందో? అబద్ధాలు ఎంత ఈజీగా ఆడేస్తారంటే సిగ్గు శరం ఏమీ ఉండదు. సిరియా ఈ స్టేట్మెంట్ తర్వాత యుఎస్ అంబాసిడర్ టామ్ బరాక్ తన ముఖాన్ని ఎక్కడ దాచుకుంటాడు?
రేపు పొద్దున ఇజ్రాయెల్కి గెస్ట్గా వెళ్తే ఏమని సమాధానం చెప్తాడు? ఇజ్రాయెల్కి సిరియాకి మధ్య ఒక స్టేటస్ క్యూ, ఒక ఒప్పందం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర దేశాల మిలిటరీని సిరియాలో అలో చేయనని సిరియా ప్రామిస్ చేసింది. కాబట్టే సిరియా పైన అటాక్ చేయకుండా ఇజ్రాయెల్ గమ్మున ఉంది. కానీ ఇప్పుడు సిరియా స్టేటస్ క్యూని తుంగలో తొక్కుతూ టర్కీ మిలిటరీకి వెల్కమ్ చెప్తుంది. గత నెలే నేను ఒక వీడియోలో క్లియర్గా చెప్పాను, టర్కీ మిలిటరీ అధికారులను సిరియాలో దింపాలని చూస్తుంది అని. మీరు విన్నారా లేదా? ఖచ్చితంగా సిరియాలో టర్కీ వర్సెస్ ఇజ్రాయిల్ వార్ జరగబోతుందని చెప్పానా లేదా? కావాలంటే వీడియోలు తిరిగేసి మీరు చూసుకోండి. గుర్తుంటే కనుక కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ నాటో మెంబర్ అయినటువంటి టర్కీ ఇస్లామిక్ నాటోలో ఎందుకు చేరింది? ఎందుకంటే రేపు పొద్దున ఇజ్రాయెల్తో యుద్ధం కనుక వస్తే టర్కీకి సపోర్ట్ చేయడానికి ఏ ఒక్క నాటో కంట్రీ కూడా రాదు. ఎందుకంటే ఇజ్రాయెల్ అమెరికాకి క్లోజెస్ట్ అలాయ్. 100 ట్రంప్లు వచ్చినా అమెరికా ఇజ్రాయెల్ మధ్య రిలేషన్షిప్ మాత్రం చెడిపోదు. ట్రంప్ లాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, కానీ ఈ రెండు దేశాల మిలిటరీ అలయన్స్ని మాత్రం ఏ ఒక్కరూ కూడా బ్రేక్ చేయలేరు. ఈ విషయం టర్కీకి కూడా తెలుసు. అందుకే మిడిల్ ఈస్ట్లో తన బలాన్ని పెంచుకోవడానికి ఇస్లామిక్ నాటోలో జాయిన్ అయ్యింది టర్కీ. టర్కీ దగ్గర అన్నీ ఉన్నాయి, ఒక్కటే లోటు న్యూక్లియర్ వెపన్స్. ఇజ్రాయెల్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, బయటకు అనౌన్స్ చేయలేదు, కానీ ఉన్నట్టు ప్రపంచం మొత్తానికి తెలుసు. కాబట్టి టర్కీ దగ్గర ఈ న్యూక్లియర్ వెపన్స్ లేవు. కాబట్టి ఈ అలయన్స్ ద్వారా పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్స్ వాడుకోవచ్చన్నది టర్కీ ప్లాన్. కానీ పాకిస్తాన్ వాడుకొని వదిలేసే రకం. సరైన టైంలో పాకిస్తాన్ టర్కీకి హ్యాండ్ ఇస్తుంది చూడండి, అప్పుడు టర్కీకి తెలిసొస్తుంది ఈ పాకీజా నిజమైన వైఖరి. అఫ్కోర్స్ ఇద్దరు ఒకటే, జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు ఈ ఇద్దరు వెన్నుపోటుదారులే. సిరియాలో బషర్ అల్ అసద్ గవర్నమెంట్ పడిపోయింది అంటే అందుకు ప్రధాన కారణం ఎర్డోగాన్. ఇప్పుడు సిరియాలో గద్దెపైన అల్ షరాని కూర్చోబెట్టాడు. నిజానికి ఇప్పుడు సిరియా అనేది టర్కీ చేతిలో ఉన్నటువంటి ఒక రాష్ట్రం లాంటిది, పేరుకే ఒక దేశం. ఈ అల్ షరా అనేవాడు ఒక సామంత రాజులాగా. ఎర్డోగాన్ ఏం చెప్తే అది చేయాల్సిందే, లేదంటే గద్దె దింపేస్తాడు. ఇప్పుడు ఎర్డోగాన్ ఏం చేస్తున్నాడు? బషర్ అల్ అసద్ని గద్దె దింపాడు. సేమ్ అదే తరహాలో ఇజ్రాయెల్ పైన అటాక్ చేయడానికి సిరియాని బలోపేతం చేస్తున్నాడు. అంతేకాకుండా సిరియన్ ఎయిర్ ఫోర్స్ని బలోపేతం చేస్తున్నాడు. సిరియా దగ్గర పెద్దగా ఎయిర్ ఫోర్స్ ఇప్పటికీ లేదు. ఎయిర్ ఫోర్స్ కనుక బలోపేతం అయితే ఇజ్రాయెల్ యొక్క ఎయిర్ సుపీరియారిటీ కాంప్రమైజ్ అవుతుంది. ఇది ఇజ్రాయెల్ ఎన్నటికీ కోరుకోదు. అందుకే సిరియాలో ఉన్నటువంటి ఎయిర్ బేసెస్ని టార్గెట్ చేసుకొని ఇజ్రాయెల్ అటాక్ చేస్తోంది. ఈ అటాక్స్ వెనక ఇంత పెద్ద గేమ్ ప్లాన్ ఉంది. అంతేకాకుండా మిలిటరీ పరంగానే కాకుండా డిప్లొమాటిక్ పరంగా కూడా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం నడుస్తోంది. ఇజ్రాయెల్ తెలివిగా ఏం చేస్తుంది, టర్కీ బద్ధశత్రు దేశాలైనటువంటి గ్రీస్ కానీ, సైప్రస్ కానీ, అర్మేనియా కానీ ఈ దేశాలతో మంచి సంబంధాలను మెయింటైన్ చేస్తూ ఉంది. మిలిటరీ పరంగా కూడా సంబంధాలను బలోపేతం చేసుకుంటూ ఉంది. అందుకే టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా సిరియాలో మిలిటరీ దింపాలని చూస్తోంది. ఇజ్రాయెల్ టర్కీల మధ్య జరుగుతున్నటువంటి ఈ వార్ భారత్ వరకు కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే మన ఆపరేషన్ సింధూర్లో ఆల్మోస్ట్ టర్కీ నేరుగానే పాల్గొంది. టర్కీకి చెందినటువంటి వెపన్స్ అన్నింటినీ కూడా పాకిస్తాన్ ఉపయోగించింది. యుద్ధ విమానాలు, డ్రోన్లు అన్నింటినీ కూడా టర్కీ సప్లై చేసింది. కాబట్టి ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత పర్మనెంట్ ఎనిమీస్ లిస్టులో టర్కీ కూడా చేరిపోయింది. శత్రువు మిత్రుడు అన్నట్టుగా ఈ టర్కీ మరియు ఇజ్రాయెల్ల మధ్య, టర్కీ మరియు భారత్ల మధ్య ఏదైతే కొత్త శత్రుత్వం చిగురిస్తుందో ఇది భారత్ మరియు ఇజ్రాయెల్ మధ్య మిత్రత్వాన్ని మరింత బలపరిచింది. ఇస్లామిక్ నాటో ఏదైతే ఏర్పడిందో దీని తర్వాత మరిన్ని సమీకరణలు మారనున్నాయి. భారత్ మరియు ఇజ్రాయెల్ లాంటి దేశాలు తమ మిలిటరీ స్ట్రాటజీస్ని పరస్పరం షేర్ చేసుకొని మరింత బలోపేతం కానున్నాయి. బలమైన శత్రువును కొట్టాలంటే మనం కూడా బలంగా మారాలి. నెతన్యాహు ఇచ్చిన దెబ్బకి సిరియన్ ఫారెన్ మినిస్టర్కి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. ఇప్పుడు ఏమైనా స్టేట్మెంట్ ఇస్తున్నాడు? ఈరోజు తాజా స్టేట్మెంట్. సిరియన్ అఫీషియల్ సేస్ నో ప్లాన్స్ టు ఎస్టాబ్లిష్ టర్కిష్ మిలిటరీ ప్రెజెన్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ సిరియన్ భూభాగంలో టర్కిష్ మిలిటరీని మేము ఆహ్వానించము, సమస్య లేదని చెప్పి టర్కిష్ ఫారెన్ మినిస్టర్ కొద్ది గంటల ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు. మొసాద్ చీఫ్ ఫోన్ చేసినప్పుడు ఈ తెలివి ఏమైంది? ఆ రోజు కనుక నువ్వు ఇజ్రాయెల్ వార్నింగ్ని లైట్గా తీసుకుని ఉండకపోయినట్లయితే నీ ఎయిర్ బేస్ మీద అటాకే జరిగి ఉండేది కాదు. నా వెనక ఎర్డోగాన్ ఉన్నాడు, ట్రంప్ ఉన్నాడని ఎగిరితివి. ఏమైంది? ఏ ఒక్కడు రాకపోయా. ఈ వీడియో చూశాక సిరియా మరియు ఇజ్రాయెల్ మధ్య, ఇజ్రాయెల్ మరియు టర్కీ మధ్య ఏం జరుగుతుందో ఫుల్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. వస్తే కనుక వీడియోను తప్పకుండా లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఆర్ఎన్ గ్లోబల్ తెలుగు ఛానల్లో మరికొద్ది సేపట్లో రాబోతుంది. కాబట్టి ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కామెంట్ సెక్షన్లో ఛానల్ లింక్ ఇస్తున్నాను. ఇదే వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్, వందే మాతరం.